హలో అండి. ఈరోజైతే నేను మేకప్ వీడియో చూపిస్తానండి. నేనైతే ఎక్కువ మేకప్ వేసుకోను. బట్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లలో మేకప్ వీడియోస్ అవన్నీ చూసినప్పటి నుంచి మేకప్ వేసుకోవాలనిపిస్తుంది. మేకప్ వేసుకుంటే అసలు అందమే వేరండి. ఎంత అందంగా అనిపిస్తాము. జడ అయితే మా చెల్లెలు ఏసేసింది ముందే నాకు. నేనైతే డిజైన్స్ కూడా ఎక్కువ వేసుకున్న ఫేస్ కొంచెం ఎక్కువ సెట్ కావు. ఎందుకంటే నాకు కొంచెం ఫోర్ హెడ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అందుకని ఎక్కువ సెట్ కావనేసి నేను ఎక్కువ నాకు సెట్ అయిన జడనే వేసుకుంటాను. ఇక్కడైతే నేను రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా కాంటని. ఆ కాంటాన్ని కొంచెం ప్లేస్ వదిలేసి ఇక్కడ మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే ఇక్కడ అంచు ఉంది కదా, మనకు అంచు మెడ కట్టుకోకుండా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అంచు మొత్తం మెడ కట్టుకుంటుంది. అట్లా అక్కడ కాంట కొనాకు పెట్టడం వల్ల, బార్డర్ కొద్ది దగ్గర పెట్టడం వల్ల అట్లా కంచు అట్లా అంటుకుంటుంది. అందుకని కొంచెం ప్లేస్ వదిలేసి శారీకి కాంట పెట్టుకుంటే ఇట్లా శారీ మనకు మంచిగా ఉంటుందండి. ఇక్కడైతే నేను పింక్ కలర్ శారీ కట్టుకున్నాను. శారీ అయితే చాలా బాగా అనిపించింది. నాకు చాలా అందం అనిపించింది. జడ కూడా మంచిగా సెట్ అయింది దానికనేసి ఇప్పుడైతే నేను మేకప్ వేసుకుంటాను. మేకప్ వీడియో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఫేస్ మీద కూడా కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్తో అయినా సరే క్లీన్ చేసుకోండి. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ప్రైమర్ యూజ్ చేస్తున్నాను అండి. ఫేస్కి అయితే ప్రైమర్ అంతా అక్కడంతా పెట్టేసి మెడ కూడా కొంచెం పెట్టుకోవాలి. అది ప్రైమర్ అనేది కొంచెం కారింది దాని చుట్టుముట్టు కారినందువల్ల దాన్ని హ్యాండ్స్తో తీసుకొని అక్కడంతా పెట్టుకుంటున్నాను. ప్రైమర్ మొత్తం ఫేస్కి పెట్టిన తర్వాత దాన్ని మొత్తం స్క్రబ్ చేయాలి. మనం ఎక్కువ రాయొద్దండి. నేను చేతితో పెట్టుకోవట్లేదు ఇక్కడ, కానీ ఎక్కువ రాయొద్దు. దాన్ని ఎక్కువ రాస్తే కొంచెం మంచిగా అనిపించదు. అక్కడక్కడ మెడ చుట్టూ అంతా పెట్టుకోవాలి. మెడ చుట్టూ అంతా రాసుకుంటే మనం మేకప్ వేసుకునేది ఎక్కువ ఏర్పడదు. లేకపోతే మనం మెడ చుట్టూ అంతా పెట్టుకోకపోతే ఓన్లీ ఫేస్కి పెట్టుకుంటే ఏంటంటే మనం మేకప్ వేసుకున్నట్టు ఏర్పడుతుంది. ప్రైమర్ పెట్టుకున్న తర్వాత అయితే నేను ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కే బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానండి. కే బ్యూటీ ప్రొడక్ట్స్ ఇక్కడ ప్రైమర్ అయితే పెట్టుకుంటాం. ప్రైమర్ పెట్టుకున్న తర్వాత ఫౌండేషన్ పెట్టుకోవాలి. మనం ఫౌండేషన్ పెట్టుకుంటున్నానండి. ఫౌండేషన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఫౌండేషన్ ఎక్కువ అనిపించింది. మళ్ళీ బాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత అది ఏర్పడలేదు. తక్కువ అనిపించిన తర్వాత మొత్తం బాగా మనం అంతా మంచి స్క్రబ్ చేసుకున్న తర్వాత ప్రైమర్ మొత్తం ఏదైనా కాంపాక్ట్ పౌడర్ ఉంటే కాంపాక్ట్ పౌడర్ వేసుకోవాలి. నేను మేకప్ వేసుకుంటే మంచి లుకింగ్ అనిపిస్తాం, మంచిగా అందం అనిపిస్తాం మేకప్ వేసుకుంటే. నాకు అందుకే మేకప్ చాలా మా చెల్లెల మ్యారేజ్లో వేసుకున్నాను మేకప్. అప్పటి నుంచి నాకు మేకప్ అనేది చాలా ఇంట్రెస్ట్ పడింది. కొంచెం వేసుకోవాలనిపిస్తుంది. మనం ఎక్కడ చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇట్లా వెళ్ళినప్పుడు ఇట్లా సింపుల్గా రెడీ అవ్వాలండి. ఇట్లా సింపుల్గా రావాలంటే ప్రైమర్, ఫౌండేషన్, దానిపైన ఏదైనా పౌడర్, ఒకవేళ కాంపాక్ట్ పౌడర్ లేకపోయినా కూడా మన ఇంట్లోనే ఏదైనా పౌడర్ ఉంటుందని అది పెట్టుకుంటే కూడా సరిపోతుంది. ఇక్కడ నా దగ్గర కాంపాక్ట్ పౌడర్ ఉంది కాబట్టి నేను అది కాంపాక్ట్ పౌడర్ పెట్టుకుంటున్నాను. దీనిపైన పెట్టుకొని వదిలేసుకుంటే మేకప్ మంచిగా అనిపిస్తుంది. మేకప్ వేసుకుంటే అదేందో కానీ మంచి లుకింగ్ అనిపిస్తాం, మంచిగా అనిపిస్తాం. దానిపైన ఎలా ఉన్నా మనం చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ గ్రాండ్గా రెడీ అవ్వదండి. చిన్న ఫంక్షన్లో కొంచెం సింపుల్గానే రెడీ అవ్వాలి. మనం పెద్ద ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఎక్కువ వేసుకోవాలి. మేకప్ ఎక్కువ రెడీ అవ్వాలి. చిన్న ఫంక్షన్ చేసినప్పుడు మనం పెద్దగా ఎక్కువ రెడీ అయ్యి వెళ్తే ఏంటంటే అక్కడ మంచిగా అనిపించదు, మనకు గలీజ్గా అనిపిస్తుంది. అందుకనే నేను ఎక్కువ మేకప్ వేసుకుంటే చిన్ననే కొంచెమే వేసుకుంటాను మేకప్. ప్రైమర్, కాంపాక్ట్ పౌడర్ అండ్ ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత లిప్స్టిక్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఇది కే బ్యూటీ లిప్స్టిక్ పెట్టుకున్నానండి. అది అసలు మన వాటర్ సాయంత్రం వరకు అలాగే ఉంటుంది. అసలు కొంచెం కూడా పోదు. మంచిగా వాటర్ తగిలితే కూడా కొంచెం పోలేదండి. మంచిగా ఉంది. ఈవినింగ్ వరకు కూడా అట్లనే ఉంది. ఇక్కడ ఫోరెడ్ ఎక్కువ పెద్దగా ఉంది కదండి. నాకు ఫోరెడ్ ఎక్కువ పెద్దగా ఉంది వల్ల నేను హెయిర్ అట్లా ముందుకు చేస్తున్నాను. కొంచెం జడ ఏంటంటే మనకి వెనుక గుంజినట్టు అనిపిస్తుంది అనేసి నేను కొంచెం హెయిర్ ఎప్పుడైనా ముందు కొంచెం హెయిర్ తీస్తూనే ఉంటాను. తర్వాత అయితే ఫిక్సర్ అయితే వేసుకున్నాను ఫేస్కి. వేసుకున్న తర్వాత స్టిక్ అయితే పింక్ కలర్ పెట్టుకున్నాను. శారీ మ్యాచింగ్ పెట్టుకున్నాను. కానీ ఏదానికైనా మనం ఏదైనా శారీ కానీ డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు దానికి మ్యాచింగ్స్ ఏవి కూడా యూజ్ చేయొద్దు. మ్యాచింగ్ మనం యూజ్ చేస్తే మన లుకింగ్ అనేది మంచిగా రాదు. తర్వాత నేను డైలీ వేర్ స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను. ఆ స్టిక్కర్ తీసేసి మంచిగా అనిపిస్తలేదు అనేసి తర్వాత హైబ్రో పెన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఇక మనం ఎంత రెడీ అయినా ఆడవాళ్ళం అసలు కుంకుమ పెట్టుకోకపోతే అసలు అందమే ఉండదండి. కుంకుమ పెట్టుకుంటే అందమే వేరు. అసలు కుంకుమ పెట్టుకుంటే మనం ఎక్కువ అందం అనిపిస్తాము. తర్వాత కుంకుమ పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత అందం అనిపిస్తుందో. ఆడపిల్లకి ఆ కుంకుమని అందం. తర్వాత బ్యాంగిల్స్ అయితే ఒక్కొక్కటే వేసుకున్నాను. అక్కడొకటి ఇక్కడొకటి. తర్వాత ఇది అన్ని శారీస్కి మ్యాచింగ్ అయితే ఈ బ్యాంగిల్స్ తెచ్చుకుంటే అనేసి తర్వాత మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక నెయిల్ పాలిష్ కూడా కొంచెం పోయింది. హ్యాండ్స్ పెట్టుకున్నాను అనేసి కొంచెం నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత ఇక పువ్వులు అయితే తెచ్చుకున్నాను. పువ్వులు పెట్టుకున్నాను. కొన్ని పువ్వులు అయినా సరే మనం ఒక కుంకుమ పువ్వులు ఉంటే చాలు మన ఆడవాళ్ళకి చాలా అందం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది మేకప్కి. పువ్వు పెట్టుకుంటే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. నాకైతే పువ్వులు చకుడు ఈ మధ్యన ఎక్కువ పెట్టుకుంటున్న పువ్వులు అంటే కూడా నాకు చాలా ఇష్టము. మేకప్ అయితే అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంది. బాయ్.